అఖిల్ గారిని హీరోగా పెట్టి మీరెందుకు డైరెక్షన్ చేయకూడదు అని చెప్పి అభిమానులు కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు. నాకు డైరెక్ట్ మెసేజ్లు కాదు, వాట్సాప్లో మన ఇవి ఉంటాయి కదా, వీడియోలు కింద పెడుతున్నారు. ఒకటి కూడా ఇక్కడ పెడతాను చూడండి. అయితే అఖిల్ గారు లాంటి మనిషిని డైరెక్షన్ చేయడం అంటే అది పూర్వజన్మలో నాకు అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం ఉందో లేదో దేవుడి దయ. అయితే హాలీవుడ్ రేంజ్ మెటీరియల్ ఆయన. మనం అవునన్నా కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన హాలీవుడ్ రేంజ్ మెటీరియల్. ఆ మెటీరియల్ని ఖచ్చితంగా మనం అనుకున్న రేంజ్లో చూడలేకపోతున్నామని 100% నాకు బాధ ఉంది. అయితే నాకు డైరెక్షన్ ఇవ్వాలని కానీ ఇస్తేనే ఆయన ఇదైందిగా కాదు, ఎవరైనా సరే టాలెంట్ ఉన్న డైరెక్టర్ని వెతికి నాగార్జున గారు, అఖిల్ గారు లేదంటే వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కూర్చొని చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఆయన అభిమానులు అసలు కసిలో ఉన్నారు. ఎందుకంటే నెక్స్ట్ తరాన్ని మనం హిట్లో చూస్తే ఆ మజా వేరు, ఆ కిక్ వేరు. సో లెనిన్తో అఖిల్ గారు వస్తున్నారు, ఖచ్చితంగా అది హిట్ కొట్టాలి, హిట్ కొట్టిద్ది 100% మేము నమ్ముతున్నాము. కాకపోతే ఇప్పుడు మనం ఉన్న డైరెక్టర్లో త్రివిక్రమ్ గారు, లేదంటే ఉన్న డైరెక్టర్లో సుకుమార్ గారు, లేదంటే ఉన్న డైరెక్టర్లో రాజమౌళి గారు, వీళ్ళందరూ మనకు దొరకడానికి చాలా టైం పడుతుంది. అయితే డైరెక్షన్ ఒకరి తర్వాత అంతరించిపోయి కొత్త వాళ్ళు రావటమే కదా. సో ఎందుకు రాజమౌళి గారు లాంటి వ్యక్తిని మనం ఎత్తుక్కోకూడదు? అతని దగ్గర ఏం టాలెంట్ ఉంది, ఏం సబ్జెక్ట్ ఉంది, అసలు హాలీవుడ్ ఫార్ములాస్ ఏం ఫాలో అవుతారు, హిట్ ఫార్ములాస్ ఏముంటాయి అని చెప్పి ఇవన్నీ రీసెర్చ్ చేసి కనుక అఖిల్ గారిని కరెక్ట్గా మనం ప్రొడ్యూస్ చేయగలిగితే, కరెక్ట్గా జనాల్లోకి ప్రొజెక్ట్ చేసి వదలగలిగితే ఆయన ప్యాన్ వరల్డ్ స్టార్. అది దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన కష్టపడుతున్నాడు, ఆయన అన్ని చేస్తున్నాడు. కానీ ప్రాపర్ డైరెక్షన్ అనేది చాలా అంత ఈజీ కాదు. మన దగ్గర 1000 కోట్లు ఉన్నా సరే మనం ఐఏఎస్ పాస్ అవ్వలేము. ఎందుకంటే ఐఏఎస్ ఎందుకు పాస్ అవ్వలేము? ఐఏఎస్ చదివితేనే పాస్ అవుతుంది. అట్లాగే డైరెక్షన్లో కూడా తెలివితేటలు ఉంటేనే పాస్ అవుతాం. అది కూడా ఎగ్జామ్ లాంటిదే. సో ఇలాంటి ఎగ్జామ్ రాయగలిగిన, టాలెంట్ ఉండగలిగిన డైరెక్టర్ని ఎత్తుక్కున్నప్పుడు ఆ సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన దొరకట్లేదు కాబట్టి, ఆల్రెడీ బుక్ అయిపోయి ఉన్నారు కాబట్టి యంగ్ టాలెంట్ ఎతకండి సార్, నెక్స్ట్ జనరేషన్ టాలెంట్ ఎతకండి, ఖచ్చితంగా దొరుకుతారు. అఖిల్ గారు లాంటి మెటీరియల్ని మార్కెట్లోకి వదిలితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆయనలాగా డాన్స్లు కానీ, ఆయనలాగా ఫైట్లు కానీ, ఆయనలాగా ఎక్కి దూకటాలు ఆయనలాగా చాలామంది చేయలేరు. మరి చరిష్మా కూడా ఉంది. సో దీన్ని ప్రాపర్గా అందంతో పాటు అభినయం, అందంతో పాటు తెలివితేటలు, అందంతో పాటు అన్నీ యాడ్ చేసుకొని కనుక అఖిల్ గారిని వదిలితే మిస్సైలు బ్రహ్మోస్ మిసైల్ లాగా వెళ్ళిద్దని మనం ఇంతకుముందు చాలామంది చెప్పుకున్నాం, చాలామంది హీరోల గురించి. అలాగే అఖిల్ గారు కూడా అని చెప్పుకుంటూ డెఫినెట్గా నాగార్జున గారు కానీ ఎవరికైనా మనం అవసరం ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చేస్తాము. ఉడసాయం అనుకోండి సార్, గర్వంగా అది ఏం కాదు. కానీ అఖిల్ గారిని అలా చూడాలనేది మా ఇష్టం, మా అభిమానం అని అందరూ అంటున్నారు. దానికోసం వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.